పెళ్లి పుస్తకం అభి ఆగభి చెయ్యి వదులు హారిక. నన్ను వద్దనుకున్న మనిషి కళ్ళ ముందు ఉండడం కూడా నాకు అస్సలు ఇష్టం లేదు. సారీ అభి, వర్క్ ప్రెషర్ ఎక్కువై టెన్షన్లో ఉన్నప్పుడు నువ్వు కంటిన్యూస్గా పెళ్లి గురించి డిస్కస్ చేస్తుంటే కోపంలో ఏదేదో మాట్లాడాను. నా మాటలకి నువ్వు ఎంత బాధపడి ఉంటావో నేను అర్థం చేసుకోగలను. ఇంకెప్పుడు ఇలా జరగదు. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. అంతా నీ ఇష్టమేనా? నోటికొచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు క్షమించు అంటే వెంటనే అన్నీ మర్చిపోయి నీ వెనకొచ్చేయాలా? నీకు నేను, నాకు నువ్వు తప్ప మనకి ఎవరున్నారబే? నువ్వు నాతో రాకపోయినా నీకు ముందు వెనక అన్నీ నేనే ఉంటాను. అభి, జరిగిందేదో జరిగిపోయింది. నేను నీకిచ్చిన మాట గుర్తుంది కదా? నేను ఆ మాట నిలబెట్టుకోవాలి అంటే నువ్విప్పుడు కళ్యాణ్ని క్షమించాలి. సారీ చెప్తున్నాను కదా డియర్. నీ మీద నేను ఎంత ప్రేమ పెంచుకున్నానో నీకు తెలీదా? మరి అంత ప్రేమ ఉన్నవాడివి నా మనసుని ముక్కలు చేసే మాటలు కూడా ఎలా అన్నావు? అవి ఆవేశంలో అన్న మాటలే తప్ప నా మనసులో ఆలోచనలో ఏం లేదు. నీకోసమే ఇక్కడికి వచ్చానంటే ఇంకా నా ప్రేమ అర్థం కావడం లేదా? అంత జాలిగా మాట్లాడుతుంటే నీ మనసు కరగడం లేదా అభి? పాపం కళ్యాణ్ మొహం చూడు. ఆ మొహంలో ఉన్న రంగులు నీకు తెలియకపోయినా నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కళ్యాణ్ ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చాడు కాబట్టి ఇంకా ఎక్కువ సాగతీయకుండా కాంప్రమైజ్ అయిపోవడం బెటర్. లేదంటే మొదటికే మోసం వస్తుంది. ఇంకెప్పుడు ఇలా జరగదని నీ ముందు మాట ఇవ్వమను హారిక. అప్పుడే నేను నమ్ముతాను. ఇంకెప్పుడు నీ మీద కోపడ్ను. జీవితాంతం నిన్ను దూరం చేసుకోను. అది అలా ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. మీ పెళ్లి చేసే బాధ్యత తీసుకున్న వ్యక్తిగా చెప్తున్నాను. ఇక నుండి మీ మధ్య ఏ సమస్య రాకుండా లేకుండా సంతోషంగా ఉండాలి. సరే హారిక. థ్యాంక్ యూ హారిక. నా జీవితంలో జరిగే ప్రతి మంచికి నువ్వే ముందుండి నడిపిస్తున్నావు. అప్పుడే ఏముందబి, ముందు ముందు ఇంకా మురిసిపోతావు. నువ్వు వెళ్ళి కార్లో కూర్చో. పాపం నీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అర్థం కాక నవ్వుకుంటూ వెళ్తుంది. నా మాటలు నీకు కూడా అర్థం కాకే నువ్వు కూడా నవ్వుకుంటున్నావు. నేను ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ హారిక. ఫుడ్ మీరు ఆర్డర్ చేశారు కాబట్టి మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ నేను ఆర్డర్ చేస్తాను. వెయిటర్, 3 బటర్ స్కాచ్.
పప్పా సారీ పప్పా సారీ నో ప్రాబ్లం సిద్ధు, నేను వెళ్ళి క్లీన్ చేసుకొని వస్తానుగా. అమ్మా పప్పాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా, తీసుకో అమ్మా. థ్యాంక్ యూ. సిద్ధు ఇచ్చి పంపించాడు. నీకు ఇష్టమైన ఫుడ్ కూడా సిద్ధునే ఆర్డర్ చేశాడు. తెలుసు కూడా ఎందుకు కోపంగా మాట్లాడావు? నీకు నచ్చిన పని చేసినందుకు థ్యాంక్స్ చెప్పకపోయినా పర్లేదు, కానీ కారణం లేకుండా నా మీద సీరియస్ అవ్వద్దు సాక్షి. ఇప్పటికే నీ విషయంలో చేసిన తప్పుకి చాలా గిల్టీ ఫీల్ అవుతున్నాను. నీ మాటలతో బిహేవియర్తో ఆ బాధని ఇంకా పెంచొద్దు. థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ ట్రీట్ సిద్ధు. నాకెందుకు థ్యాంక్స్ చెప్పడం? ఆర్డర్ చేసింది, బిల్ కట్టింది నువ్వే కదా. మనం ముగ్గురం ఇక్కడికి రావడానికి కారణం నువ్వే కదా, అందుకే థ్యాంక్ యూ సో మచ్. అభి, నువ్వు రూమ్కి వెళ్ళు, నేను వస్తాను. దాసు, నువ్వు నా దగ్గర ఉద్యోగం మానేసి సోషల్ మీడియాలో జాతకాలు చెప్పుకో. చాలా మంచి ఫ్యూచర్ ఉంది నీకు. ఏడు బాసు సడన్ గా అలా అనేశారు? ఇంకేమనాలి దాసు, నీ ఎదవ నోటితో ఏమంటుంటే అది జరిగిపోతుంది. నీ పనికి మాలిన అనుమానం నిజమవుతుంది. అందుకే నా మాట విని ఆన్లైన్లో జాతకాలు మొదలుపెట్టు. ఊరుకోండి బాసు, ఏదో అప్పుడప్పుడు అలా జరుగుతుందని జాతకాలు జ్యోతిష్యాలు చెబితే సోషల్ మీడియాలో ట్రోలింగ్తో చావగొడతారు. అలాంటి వాళ్ళని ఈ మధ్యన ఎంతమందిని చూడలేదు. మేడం గారు మళ్ళీ ఇంటికి వస్తారని తెలుసు, కానీ మీరు వెళ్ళి తీసుకొస్తారని మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం చేయం దాసు, నా ఫ్యూచర్ బాగుండాలంటే హారిక చెప్పిన మాటలు, ఆమె స్ట్రాటజీ ఫాలో అవ్వక తప్పలేదు. లేదంటే గాలికి పోయే గంపని బుద్ధున్న వాడెవడైనా గుండుకు తగిలించుకుంటాడా? బాసు, ఏ ముహూర్తాన వచ్చిందో కానీ జీవితంలో ఒక్క పూట కూడా ఆనందంగా ఉండే ఛాన్సే లేకుండా పోయింది. నీ ఆనందాన్ని నేనెప్పుడు దూరం చేశాను?